సాతాను వచ్చి డోర్ తెరిచేటువంటి మార్గాలు చాలా డోర్లు ఉన్నాయి మన ఇంటికి. ఒక డోరే కాదు మన ఇంటికి ఉండేది, 10 రకాల డోర్లు ఉన్నాయి. ఎన్ని రకాల డోర్లు, అన్ని రకాల డోర్లకు మనం మూసుకొనే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రలోభపరుస్తాడు. వాడు పెట్టేటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ప్రలోభపరుస్తాడు. ఏంటి? ప్రలోభపరుస్తాడు. గట్టిగా చెప్పండి, వీలైతే రాసుకునండి. ప్రలోభపరుస్తాడు. మొదటిది ప్రలోభపరుస్తాడు. ఈ ఎంటైసెస్, ప్రలోభపరుస్తాడు. ఎలాగా ప్రలోభపరుస్తాడంటే బైబిల్లో హవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఏం చేశాడు? అవ్వా, దేవుడు చెప్పాడా ఈ పండు నువ్వు తినకూడదని చెప్పాడా? ఈ చెట్టు ఫలములలో దేనిని తినకూడదన్నాడా? లేదు 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 మై డియర్ స్నేక్, జస్ట్ ఆ ఫ్రూట్ ఏదది మంచి చెడుల తెలివినిచ్చు, ఆ ఫ్రూట్ ను మాత్రమే తినద్దని చెప్పాడు. ఎందుకు? అది తింటే మేము చచ్చిపోతామని చెప్పాడు. హల్లెలూయా. అట్లా చెప్పాడు ఆ దేవుడు. దేవుడు అబద్ధం చెప్పాడు మీతో. ఆ పండు తింటే మీరు దేవునిలాగా అయిపోతారు. ఏం చేశాడు వాడు? హీ లైడ్. వాడు అబద్ధములకు జనకుడు. వాడు ఏం చేశాడంటే ప్రలోభపరిచాడు. హల్లెలూయా. వచ్చి ఏం చేశాడంటే ప్రలోభపెట్టి ఆమె చేత ఫలమును తినిపించాడు. నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి ఉదయాన్న లేచేటప్పుడే ప్రార్థన చేసుకోవాలనేటప్పుడే, అబ్బా కొంచెంసేపు పడుకోలే, ఏమైతుంది? దేవుడేమన్నా కొడతాడా? దేవుడేమన్నా తిడతాడా? హల్లెలూయా. పరుపు మాట్లాడుతుంది అనమాట. కొంచెంసేపు పడుకో. ఏంటది? పరుపే మాట్లాడుతుంది. నువ్వు లేచేటప్పుడు పరుపుతో మాట్లాడిస్తాడు వాడు. ఆడ పాము వచ్చి మాట్లాడింది, ఇక్కడ పరుపు రక్కే మాట్లాడుతుంది. ఇంకొంచెం సేపు కప్పుకొని పడుకో. ఏం ప్రార్థన చేసుకోవాలా? బైబిల్ చదవాలా? ఆదివారం అయితేనా, ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీసుకు పోవాలని ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు లేచేవాళ్ళు ఆదివారం రాగానే అబ్బా హల్లెలూయా హాలిడే, ఈరోజు 9 గంటలకు లేచి 11 గంటలకు పోదాం. ఎన్ని గంటలకి? ఇంకా పాస్టర్ గారు పొరపాటున 12 దాటిందా ఇంటికి పోయి వంట చేసుకోవాలి. హల్లెలూయా. ప్రలోభపరచడము. ఈవెన్ హీ కేమ్ టు జీసస్. సాతాను యేసు దగ్గరికి కూడా వచ్చాడు. ఆయనకు ఆకలి అవుతా ఉంటే ఆ రాయిని రొట్టెగా మార్చమని చెప్పు, నువ్వు దేవుని కుమారుడి కదా, ఆ పై నుంచి దుంకు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాను. హల్లెలూయా. రకరకాలండి, రకరకాలు మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమవుతా ఉంటుంది. వాడు మనము ప్రలోభపరిచి ఏదో లేనిది నీకు దక్కుతుందని చెప్పి. ఏమి తక్కువైందండి ఆదామావకి? తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఏదైనా వనం ఇచ్చాడు, పెద్ద తోటనే ఇచ్చేశాడు దేవుడు. వాళ్ళకు మరణం అనేటువంటిదే లేదు. జీవము కలిగినంత కాలము వారు ఇమ్మోర్టల్ నాట్ మోర్టల్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏ విధమైన రోగము, వ్యాధి, కన్నీళ్లు, బాధలు, కష్టాలు లేకుండా బ్రతకగలిగినటువంటి నిత్య జీవమును వారి యొక్క నాసికారంధ్రములలోనికి దేవుడు ఊదాడు. తినడానికి తిండి, తాగడానికి నీరు, రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేశాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్ చెబుతున్నది, ఆయన తన రూపములో, తన పోలికలో, తన స్వభావము చొప్పున ఇన్ ద గాడ్స్ క్లాస్, దేవుని యొక్క క్లాసులో, నాట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ద ఏంజల్స్ యొక్క తరగతిలో కాదు, దేవుని తరగతిలో మానవుల్ని తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన యొక్క నిత్య జీవములో మనమందరము కూడా ఆ పరలోకములో ఆయనతో పాటు ఉంటాము. ఆ లోకమును, కొత్త లోకమును, కొత్త ఆకాశమును, కొత్త భూమిని ఆయన దేవదూతలకు ఆయన లోపరచలేదు, కానీ మన కొరకు ఆయన తయారు చేసి మనతో పాటు ఆయన ఉండబోతున్నాడు. విత్ ద పీపుల్, విత్ ద మ్యాన్ కైండ్. హల్లెలూయా. లేని దానిని ఉన్నట్లు ప్రలోభపరచి. హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే వేధించడం. ఏంటి? వేధించడం. ఎప్పుడైతే ప్రలోభపడతామో లేకపోతే వేధిస్తూ ఉంటారు, ఎట్లానంటే బాగా గమనించండి. సౌలు ఇగోతో, ఎలాగా? ఇగోతో, గర్వముతో దావీదు మీద దాడి చేయడానికి వెళ్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం ఆరంభించాడు. మనుషుల కోసము బ్రతకడం ఆరంభించాడు. ఎప్పుడైతే అతడు డోర్ తెరిచాడో, ఎవరు? దేవుడు అనుమతించలేదు అతనికి పరీక్షలు. అతడే పాపము చేత డోర్ తెరిచాడో, డోర్ ఎప్పుడైతే తెరవగానే దురాత్మ వచ్చి అతనిని వెరిపించడం, హింసించడం, బాధించడం ప్రారంభించింది. యేసయ్య సమయంలో కూడా శిష్యుల యొద్దకు ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వస్తే, శిష్యుల దగ్గరకు వస్తే వాడు అగ్నిలోను నీళ్లలోను పడుతూ వాడు గాయపరచుకొనొచ్చు, వాడు ఎప్పుడు చచ్చిపోదామా అన్నట్లు వానికి దయ్యము బట్టి హింసించడం, బాధించడం, వేధించడం అనేటువంటిది చూస్తాం. యేసయ్య దగ్గరకు తీసుకొని రాగా శిష్యులు దానిని విడిపించలేకపోయేసరికి యేసయ్య దగ్గరకు తీసుకొని రాగా హల్లెలూయా ఆయన దానికి విడుదల కలగజేశాడు.
వేధించడం వారి యొక్క ప్రయత్నాలు అనమాట. అంటే ఒక్కసారి డోరు తెరిచినటువంటి తరువాత ఎప్పుడెప్పుడా మన జీవితంలోనికి రావాలి అని, మన బాడీస్ని ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. హింసిస్తాడు. ఎలా అంటే మానసిక హింస. నీ మనస్సులో రకరకాలైనటువంటి లేని ఆలోచనలు, భవిష్యత్తును గురించిన ఆలోచనలు, ప్రస్తుతానికి సంబంధించిన ఆలోచనలు, అది జరగదు, అది దొరకదు, అది అవ్వదు, ఇది నువ్వు చెయ్యలేవు, ఇది నీ చేత కాదు, నీ వల్ల కాదు, నీ జీవితంలో ఇది జరగదు అనేటువంటి ఆలోచనలతో ఈ టార్మెంట్స్, నీ యొక్క మానసిక వేదన. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఏంటి అంటే మెంటల్ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటున్నారు అనమాట. ఈ మధ్య కాలంలో చూసా కొంతమంది పాస్టర్లు కూడా పోతున్నారు. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అంటే అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. when even it is not good. హల్లెలూయా. సో ఏంటి అంటే వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా వెళ్ళాల్సిన పని లేదు. దేవుని వాక్యంను నువ్వు ఎంతగా లోతుకు నువ్వు నాటుకుంటావో, దేవుని శక్తి నీలోనికి వచ్చినప్పుడు ప్రతి మానసిక వేదనను కూడా నువ్వు జయించగలవు. హల్లెలూయా.